నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా డాకు మహారాజు సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే 156 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా 100 కోట్ల షేర్ అందించింది. నైజాంలో థియేటర్లు లేవని, సరైన థియేటర్లు అక్కడ కూడా ఇచ్చి ఉంటే ఈ సమయానికి 300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే వాళ్ళమని అభిమానులు చెబుతున్నారు. కొల్లి బాబీ దర్శకత్వంలో ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, బీబీడియోలు తదితరులు నటించిన ఈ సినిమాకు తమన్ స్వరాలందించారు. లాంగ్ రన్ లో 200 కోట్ల గ్రాస్ దాటే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ యాంకర్ సుమాతో చిట్చాట్ నిర్వహించారు. బాలయ్యతో పాటు దర్శకుడు బాబీ, ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, తమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య తనకున్న ఒక సెంటిమెంట్ ను తెలిపారు. ఆదివారం రోజున నలుపు రంగు వేసుకుంటే ప్రమాదం అని, తాను ఆదివారం నలుపు రంగు దుస్తులను వేయనని చెప్పారు. అందుకు కారణం కూడా చెప్పారు. ఆదిత్య 369 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక రోజు ప్రమాదం జరిగి నడుం విరిగిందని చెప్పారు. ఈ సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా నిర్మాతల్లో ఒకరు. ఆయన ఆ రోజు షూటింగ్ కు వస్తుండటంతో హడావుడిగా నలుపు రంగు చొక్కా వేసుకుని షూటింగ్ కు వచ్చినట్లు చెప్పారు. షూటింగ్ లో ఆయన కళ్ళ ముందే కింద పడి నడుం విరిగిందని, ఎల్పా ఎయిర్లైన్స్ ఫ్రాక్చర్ అయినట్లు సుమాతో జరిగిన ఇంటర్వ్యూలో బాలయ్య వివరించారు. ఆ రోజు నుంచి తాను ఆదివారం నలుపు రంగు దుస్తులను వేయడం మానేశానని, అలాగే సినిమా పూర్తయ్యేంత వరకు బాలసుబ్రహ్మణ్యం కూడా షూటింగ్ కు రాలేదన్నారు. తాను రావడం వల్లే అలా జరిగిందని ఆయన భావించారన్నారు. డాకు మహారాజు సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో కొంత భాగాన్ని ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహా కుంభమేళాలో చిత్రీకరించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. దీన్ని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. అలాగే డాకు మహారాజులు కూడా హిందీ, తమిళంలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.